ఇది మా బాధ నువ్వు తప్పు ఎవరు దాటమిచ్చిన దాటరు నాయన మరి త్వరగా తీపిస్తాచింది చేతులు ధనం లేక ఆర్థిక బాధల్లో వెనుకబడుతున్నావు నాయన నీవే ఆ ఆపరేషన్లు తోడై క్రమంగా మర్యాదకరంగా జరుగుతూ ఆ దాటి మంచి నాను దయచేసి నాయన సహాయం చేయండి నాయన ఈ కార్యాలు జరిగించు రాను మా ఏసీ నావు నేర్పుతున్నాను తండ్రి ఆమె నాది చూస్తారు కదా అక్కడికి హల్లెలూయా. దేవుడి కొందనాలు, అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారి కొందనాలు, ఇప్పుడు వచ్చిన మీకు అందరి హృదయపూర్వక వందనాలు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీతములు 5వ అధ్యాయం, పరమగీతములు 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన వచనములు, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేల నుండి జటమాంస గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. హల్లెలూయా. లేఖనం మనం చదువుకున్నట్లుగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలకి రావాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కరి కుటుంబంలోకి రావాలనుకుంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరి యొక్క తలంపుల్లోని, ప్రతి ఒక్క ప్రయత్నంలోని, ప్రతి ఒక్క పనిలోని, మన ప్రతి విషయంలోని ఆయన తలదోచాలనుకుంటున్నాడు, జోక్యము చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే మన జీవితంలోకి రావాలనుకున్నప్పుడు ఆయనకి ఎవరైతే తలుపు తీస్తారో దేవుడు వాళ్ళ జీవితంలోని కార్యాలు చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎవరైతే చేయనంతలో అంతే, తలుపు తీయనంతలో ప్రియుడు ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు. నేను ఆ జీవితంలోని దేవునికి తలుపు తీయడంలో విషయంలో మన ఆలస్యము చేసేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. చేసేవారు ఉండకూడదండి. ప్రతి విషయంలోని ఆయన తలుపు తీసేవారుగా, ఈ పనిలో ఆయన ఉండేటట్లుగా, ఈ సమస్యలు ఆయన వచ్చేటట్లుగా, ఈ ఇబ్బందులు ఆయన కూడా వచ్చేటట్లుగా, ఈ కార్యక్రమాల్లో ఆయన కూడా వచ్చేటట్లుగా మనము ఆయనకి తలుపు తీసేవారుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే ఆయన రాకపోతే, ఆయన రాకుండా ఉంటే ఆయన చేయగలిగిన ఏమి కార్యాలు చేయలేడు. ఆయన నీ జీవితంలోకి వస్తే ఆయన కార్యాలు చేయగలడు, నీ జీవితంలోకి వస్తే ఆయన బలపరచగలడు, మన జీవితంలోకి వస్తే ఆయన సహాయం చేయగలడు, మన జీవితంలోకి వస్తే ఆయన అభివృద్ధి పరచగలడు, మన జీవితంలోకి వస్తే ఆయన మేలును చేయగలుగుతాడు. మన జీవితంలోకి రానంత వరకు, మన తలుపులు వేసేంత వరకు దేవుడు ఏమి కూడా మన జీవితంలో చేయలేడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నా ప్రియుడు ఎక్కడున్నాడంట, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని. తలుపు బయట ఉన్నాడు ఆయన. ప్రతి విషయంలోని, ప్రతి సమస్యలోని అలీలు ఉంటారు, ప్రతి ఇబ్బందులో వాళ్ళు వీళ్ళు ఉంటారు, ప్రతి కార్యక్రమాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఎక్కడుంటారంటే బయట ఉంటారు. దేవుడు ఒక సహాయం కానీ, దేవుడు ఒక కార్యం ఎప్పుడు కూడా బయటే ఉంటుంది. మన జీవితంలోకి రానివ్వట్లేదు, మన సమస్యల్లోకి ఆయన శక్తిని రానివ్వట్లేదు. అందుకే మన జీవితంలో ఎటువంటి కార్యాలు జరగకపోతున్నాయి అని మనం గ్రహించే వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే ఆయన శక్తికి, ఆయన బలము కొని ఆయన కార్యాలకు ఎవరైతే తలుపు తీసే వారుగా ఉంటారో, ఆయనకు తలుపు తీసే వారుగా లేవడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో దేవుడు రావడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా.
కాబట్టి పిల్లలారా, నేను ఆ జీవితంలో దేవుడు ఉండాల్సిన ఎన్నో అక్కర అవసరత ఎంతో ఉన్నది. చాలా మంది దేవుడికి తలుపులు వేసేస్తారు. ఆయన కార్యాలు జరగకపోయినా పర్లేదు, ఆయన ఇవ్వకపోయినా పర్లేదు, ఆయన సహాయం చేయకపోయినా పర్లేదు, ఆయన కార్యాలు లేట్ అయిపోయినా పర్లేదు, ఆయన మాట్లాడకపోయినా పర్లేదు, ఆయన స్పందించకపోయినా పర్లేదు, ఆయన వెళ్ళిపోయినా పర్లేదు, ఆయన ఎదురు చూసినా పర్లేదు అని ఏం చేస్తారు? తలుపులు మూసి ఉన్నట్టు ఉంటారు. ఆయన ఎంత ప్రయత్నించినా, ఆయన ఎన్నిసార్లు కార్యాలు చేయాలని కోరుకున్నా, ఆయన సహాయం చేయడానికి ఎంత ముందుకు వచ్చినా ఏ మాత్రము ఆయన బయటనే ఉంచేవారుగా ఉంటున్నారు. కానీ లోపలికి ఆయన రప్పించుకొని ఆయన ఉండేటట్టుగా చేసుకొని కార్యాలు చూసే వారు చాలా తక్కువ మందిగా కనబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, ఎన్ని సందర్భాల్లో మనం దేవుని బయట పెట్టేస్తున్నాం. ఎన్ని విషయాల్లోని, ఎన్ని రోజులు బట్టి, ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడిని బయటే వదిలేస్తున్నాం, బయట ఉంచేస్తున్నాం. మన జీవితంలోకి రావాల్సిన ముఖ్యమైన వ్యక్తి, రావాల్సిన దేవుడైన యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు బట్టి, ఎన్నో దినాల బట్టి, ఏవో సందర్భాల బట్టి, ఎన్నో మార్లు దేవుడిని బయట పెట్టేస్తుంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకొని, దేవుని ఎప్పుడు కూడా మనం బయట ఉంచే వారముగా ఉండకూడదు. నేను ఆ జీవితంలో ఎప్పుడు కూడా ఆయన ఉండేటట్టుగా చేయాలి. హల్లెలూయా. నేను తలుపు తీనంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాను అని అంటున్నాడు షోలోమెతి. నేను తలుపు తీసే లోపల నా ప్రియుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడో తీయాలి తలుపు? ఎప్పుడు ఆయనకి వెళ్ళిపోవాలని అనిపించినప్పుడు, ఆయన డోర్ కొట్టినప్పుడు, తలుపును కొట్టినప్పుడు ఏమాత్రం తీయలేదు. ఆయన పిలుస్తున్నప్పుడు కూడా తలుపు తీయలేదు. ఇబ్బందులో ఉన్నప్పుడు కూడా తలుపు తీయలేదు. కష్టంలో ఉన్నప్పుడు కూడా తలుపు తీయలేదు. కార్యాలు ఆలస్యమైనా కూడా ఇంకా తలుపు తీయలేదు. రావాల్సిన ప్రతిఫలం ఇంకా రాకపోయినా, రావాల్సిన స్వస్థత ఇంకా రాకపోయినా దేవుడికి తలుపులు తీయనే వారిగా చాలా మంది ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇంట్లో కలిగి ఉన్న వాటితో బ్రతికేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఏముంటే దాంతో బ్రతికేసే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎంత తక్కువ ఉంటే దాని చేత తృప్తి పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకు మించిన అధికము, అంతకు మించిన కార్యాలు చూడాలని ఎవరికి ఏమాత్రము లేదు. వాళ్ళ జీవితంలో ఉన్నదాంతో, వాళ్ళ జీవితంలో ఎంతవరకు ఉన్నదో సంతోషం అంతవరకే. వాళ్ళ జీవితంలో ఏమనిపిస్తారో వాటితోటే గడిపేవారు ఉన్నారు. కానీ దేవుడు వస్తే లేనివి కూడా ఆయన కలుగు చేస్తాడు. హల్లెలూయా. లేనివి కూడా చేస్తాడు, జరిగిన కార్యాలు కూడా చేస్తాడు. అందుకే మనము దేవుడు ఎప్పుడైతే మనకు సమయాన్ని పెట్టుకొని ఉంటాడు, మనందరి జీవితాలు రావాలనుకుంటున్నాడు. ఆయన చాలా మంది అంటారు, ఇంటికి చాలాసార్లు రావాలనుకున్నాను, రాలేకపోయినా అంటారు. ఏమండి? చాలాసార్లు రావాలనుకున్నాను. మీ అమ్మని పిలిచాను కానీ ఏమాత్రము ఉలుకు పలుకు లేదు. మీతో మాట్లాడడానికి రావాలనుకున్నా మీరు ఏదో పనిలోని ఉండిపోయారని ఇలాంటి మాటలు మనము వింటూ ఉంటాం కదా. ఇంటికి వచ్చాను కానీ తలుపు వేసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాను కానీ ఒక 10 నిమిషాల తర్వాత రమ్మన్నారు, మళ్ళీ వచ్చిన కూడా ఇంట్లో ఎవరు కూడా వెళ్ళేది. ఇలాంటి మాటలు ఎన్నో మనము వింటూ ఉంటాం. మనుషులు మనతో మాట్లాడుతూ ఉంటారు కదండి. యేసు ప్రభు కూడా మన దగ్గరికి, మన జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వరకు మనం ఎదురయ్యే మాటలు మనం ఇప్పటి వరకు విన్నాం. దేవుడు కూడా చెప్తాడు, చాలాసార్లు వచ్చాను కానీ నీ జీవితంలో ఇంకెవరో ఉన్నారు. నీ జీవితంలో ఇంకో లోకం ఉన్నది, వాటికి తలుపు తెరిచావు కానీ నాకు నీవు తలుపులు తెరవలేదు. ఆ విషయాలు కూడా మనం ధ్యానించుకున్నట్టే. చూడండి, యోబు గ్రంథం 31, 32 వచనం. యోబు గ్రంథం 31, 32 వచనం.
చూడండి, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులను తెరిచి తిని కదా అంటున్నాడు ఇక్కడ యోబు. హల్లెలూయా. పరదేశి, పరదేశి దేశం లేనివాడు, ఇల్లు లేనివాడు, అడ్రస్ లేనివాడు, బంధువులు ఏమాత్రము లేనివాడు, ఒక పరదేశి. ఏదో దేశం నుంచి, ఏదో ఇంటి నుంచి వచ్చినవాడు, ఏ ప్రాంతం లేనివాడు, ఏ నివాసము లేనివాడు ఎవరైనా ఉన్నారంటే అది అపవాది. ఎవరు? అపవాది. అపవాదికి ఇల్లు అనేది లేదు, స్థలం అనేది లేదు. అపవాది అనేవాడు వీధిలో తిరుగుతాడు, ఆకాశంలో తిరుగుతాడు. ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితం బయట ఉంటాడు. ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితం బయట ఉంటాడు. అయితే బయట తిరుగుతున్న ఈ అపవాది మనలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ యోబు అపవాదిని ఇంట్లోకి రప్పించుకోవాలని చెప్పట్లేదు, కానీ దీని ఆధారం చేసుకొని మీకు చెప్తున్నది ఏంటంటే, బయట తిరుగుతున్న అపవాదిని మన జీవితంలోకి తలుపులు తెరిచి రానివ్వకూడదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా ఇంటి వీధి తలుపులను తెరిచి తిని కదా అంటున్నాడు. తెరిచి తిని కదా. ఎవరో తెలియని వ్యక్తి మనం తలుపులు తెరుస్తామా అండి? ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెడతామా? ఇంట్లో కూర్చోబెట్టి నీళ్ళు ఇస్తామా? ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తామా? ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే మనం మాట్లాడం. ఎవరో తెలియని వ్యక్తి డబ్బులు అడిగితే నెంబర్ ఏమంటే మనం ఇవ్వం. ఎవరో తెలియని వ్యక్తి అడ్రస్ చెప్పమంటే, ఫోటోలు పెట్టమంటే మనం ఏమాత్రమో పెట్టం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి. అపవాది ఎవరంటే, అపవాది మనకి తెలియకుండా వచ్చేవాడు. కాబట్టి బయట తిరుగుతున్న ఈ అపవాది, చాలా మంది అపవాదికి ఏం చేస్తారంటే తలుపులు తెరిచి వాళ్ళ జీవితంలోకి వచ్చినట్టుగా చేసుకొని, వాళ్ళ జీవితంలోకి వచ్చిన దేవుడు యొక్క మహిమను, దేవుడు యొక్క సర్వ సంపదలను, దేవుడు ఇచ్చిన ఆ యొక్క ప్రఖ్యాతిని, ప్రతిష్టతలు, సమర్పణ జీవితము, పరిశుద్ధ జీవితము, ఇవన్నీ కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే అవన్నీ కూడా పాడు చేసేస్తాడు. అపవాది ఎప్పుడు కూడా బయట ఉండాలి మన జీవితం నుంచి. ఏ మాత్రం మన జీవితంలోకి వచ్చేటట్టుగా మనం ఏ మాత్రము చేయకూడదు. వాడు ఎప్పుడు వస్తాడంటే మన తలుపులు తెరనంత వరకే. ఆ అవ్వ కూడా తలుపులు తెరిచింది, తన జీవితంలోకి వచ్చాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలోని, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నేడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఎలుదు అనెను అంటున్నాడు. ఇక్కడ సత్క్రియ కయ్యోను చేయలేనప్పుడు నీ వాకిట పాపము పొంచి ఉన్నది. పాపము. తలుపు ముందు ఏది ఉంటుంది? ఏమండి, మీ తలుపు ముందు ఏముంటుంది? మీకు వాకిట్ ఉంటుందా, వరండా ఉంటుందా? మీ తలుపు ముందు వాకిట్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అపవాది పెట్టే పాపము కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఎక్కడ వాకిట ఉంటుంది. మన తలుపు ఎదుట వాకిట ఉంటుంది, మన జీవితం ఎదుట నిలబడి ఉంటాయి. కాబట్టి పిల్లరా, ఇక్కడ కూడా కయ్యోను తన పాపము నాకు తలుపులు తెరిచాడు. తన వాకిట ఎదుట ఉన్నది, తన జీవితంలోకి వచ్చి ఉన్నది, తన దేశంగా చేసింది. అంతేకాదు, అవాదములు కూడా జీవితంలో మనం చూస్తే వాళ్ళ జీవితం బయట ఉన్నాడు అపవాది.
ఆ యొక్క మంచి తెలివి నుంచి చెట్టుకి వీళ్ళకి చాలా దూరం ఉన్నది. వీళ్ళు దాటుకొని వెళ్ళాలి, ఆ ప్లేస్కి దాటుకొని వెళ్ళాలి. వీళ్ళు ఉండే ప్లేస్ వేరు, అది ఆ చెట్టు ఉండేది ప్లేస్ వేరు. అయితే అపవాది మాత్రము వీళ్ళ తోట బయట, వీళ్ళకి బయట ఉన్నాడు, వీళ్ళకి దూరంగా ఉన్నాడు. వాడి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రేరేపణ ఇవన్నీ ఎవరికి జొరబడ్డాయి? అవ్వలోకి జొరబడ్డాయి. తనలోకి వెళ్ళింది. తన అపవాది యొక్క మాటలు తనలోకి వెళ్ళాయి, అపవాది ఆలోచనలు తనలోకి వెళ్ళాయి. అపవాది చేయాల్సిన ఆ పని, తన ఉద్దేశములన్నీ కూడా అవ్వలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అపవాదికి అవ్వ తలుపులు తెరిచి ఉన్నది. బయట తిరిగేవాడి యొక్క మాటలు, బయట తిరిగేవాడి యొక్క ఉద్దేశములు, ఆలోచనలు, తలంపులు, అతను చేసే పనులు అన్ని కూడా తనలోకి వచ్చేసాయి. తలుపులు తెరిచిన తర్వాత ఏమై ఉన్నదంటే టోటల్గా అవ్వ యొక్క హృదయం, అవ్వ యొక్క ఆలోచనలు, మనసు, ఆ నడిచే అడుగులు కూడా అపవాది యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయి ఉన్నది. తనేం చేస్తుందో కూడా తనకి ఏమాత్రమో తెలియలేదు. నేను ఆజ్ఞ అతిక్రమం చేస్తున్నాను, నేను దేవుడు చెప్పిన మాట వినలేని పని చేస్తున్నాను, దేవుడు చెప్పని పని నేను చేయబోతున్నాను అని ఏమాత్రం ఆలోచన లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే తన ఆలోచన అపవాద ఆలోచనలుగా మార్చబడిపోయాయి. తను చేస్తున్న పని దేవుడు వ్యతిరేకమని కూడా ఏమాత్రమో ఎరుగక వెళ్ళి ఆ యొక్క ఫలాన్ని తీసుకొని తినివేసి ఉన్నది. తిన్న తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలియని వ్యక్తిగా మార్చబడిపోయింది. అపవాది వస్తే నీకేం జరుగుతుందో కూడా తెలియకుండా నిన్ను ఆ విధంగా నడిపించేస్తాడు. నువ్వు ఎంత నాశనం అవుతావో ఆ నాశనం గురించి కూడా నీకు తెలియకుండా చేసేస్తాడు. అందుకే వాకిట దగ్గర ఉన్న పాపాన్ని కావచ్చు, వాకిట దగ్గర ఉన్న అపవాదులు కావచ్చు, ఏమాత్రం మన జీవితంలోకి రాని కూడదు. హల్లెలూయా. అవి ఎప్పుడు కూడా మన జీవితానికి బయట ఉండాలి, మన జీవితం బయట ఉండాలి. అవ్వ ఆదాముకి తలుపులు తెరిచింది. ఇప్పుడు వీరిద్దరికి ఏదోను తోటకు రావడానికి దేవుడు తలుపులు వేశాడు. దేవదూతల గర్భద్వారాలు పెట్టి వారిని బయటికి గెంటేశాడు దేవుడు. చూడండి ఎంత దారుణం జరిగిందో. దేవుడికి తలుపులు తెరవలసిన వ్యక్తులు అపవాదికి తెరవడం బట్టి వీళ్ళకి తలుపులు వేయబడ్డాయి. శాపగ్రస్తమైన నేలను పొందుకున్నారు. చెమట కాచుకొని పొలం దున్నుకొని కష్టపడాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చి ఉన్నది. నేల దున్నుకొని ముడతొప్పులు అనుభవించే పరిస్థితిలోకి వాళ్ళు చేర్చబడ్డారు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళరా, మన అపవాదికి తలుపులు తెరిస్తే మన జీవితం అంతా కూడా శూన్యముగా మార్చబడిపోద్ది. మన నుంచి ఏమి కూడా మనకి ఏమాత్రము కలగదు. అందుకే నీ వాకిట పాపము పొంచి ఉన్నది. మన జాగ్రత్తగా పరిచయం ఉండాలి. పొంచి ఉన్న యొక్క శాపానికి కావచ్చు, పొంచి ఉన్న ఆ పాపాన్ని కావచ్చు, కోరికలు కావచ్చు, ఏమాత్రం తలుపులు తెరిచే వారుగా ఉండకూడదు. హల్లెలూయా. ఉండకూడదు. కొన్ని ఎలుకలు చూడండి, బొద్దింకలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పొంచి ఉంటాయి. ఎప్పుడు కిటికీ తెరుస్తారా, ఎప్పుడు తలుపులు తెరుస్తారా, చిన్న లూజ్ వదులుతారా, ఏమైనా గమనిస్తూనే ఉంటాయి కదా. ఒకసారి తలుపులు తెరుచుకొని మేడపైకి వెళ్ళిపోతాం, లేకపోతే తలుపులు తెరుచుకొని ఎక్కడికో వెళ్ళిపోతాం. దొంగలు కూడా చూడండి ఒకసారి, దొంగలు కూడా ఎప్పుడు తలుపులు తెరుస్తాడో, ఎవరు లేని టైంలో ఎప్పుడు బయలుదేరుతారో, ఎప్పుడు ఇంట్లో కన్నం వేద్దామని ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా అపవాది పొంచే ఉంటాడు. పొంచి ఉన్న వాటికి ఎప్పుడు కూడా మనం తలుపులు వేసిన వారుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం
రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అవ్వదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపేను అంటున్నాడు. చూడండి, ఇక్కడ నయమాను ఎక్కడున్నాడు? ఎలీషా గుమ్మం ఎదుట ఉన్నాడు. నయమాను లోపల రావడానికి ఏమాత్రం ఎలీషా తలుపులు తెరవలేదు. ఎందుకంటే నయమానికి ఏమున్నది? కుష్టి ఉన్నది. నయమాను కుష్టిని, ఇప్పుడు ఈ కుష్టిని ఇంట్లోకి రప్పించుకున్నాడా, బయట నిలబెట్టాడా? బయటే ఉంచాడు. శరీరాన్ని పాడు చేసేవి, శరీరాన్ని బలహీనపరిచేది, శరీరాన్ని సిగ్గు అంటే కుష్టి అంటే ఒక సిగ్గు లాంటిది, కుష్టి అంటే ఒక భయం లాంటిది, కుష్టి అంటే దాక్కునే స్థితి, కుష్టి అంటే బలహీనత, కుష్టి అంటే అందరి కూడా చిన్నపోయే ముఖం. నయమడు అంటేవాడు పరాక్రమశాలి వంటివాడు. ఒక కుష్టి వచ్చిన తర్వాత ఎవరికి ముఖం చూపెట్టుకోలేకపోయాడు. ఆ కుష్టి రావడం వల్ల యుద్ధానికి వెళ్ళలేకపోయాడు. ఆ కుష్టి రావడం వల్ల తన యొక్క పరాక్రమశాలని, తన బలవంతుడిని ఏ మాత్రము ఆ యొక్క నిరుత్సాహము, అధైర్యము తనలోకి రావడం జరిగింది. పాపం కూడా అంతే. పాపం ఎలాంటిది? మనకి సిగ్గు కలిగించేది. పాపం ఎలాంటిది? తల వచ్చేది. పాపం ఎలాంటిది? ముఖం కప్పుకునే విధంగా చేసేది. పాపం ఎలాంటిది? మనుషులు ముఖాముఖంగా చూసి మాట్లాడే స్థితి. పాపం ఎలాంటిది? మనల్ని బలహీనపరిచేది. పాపం ఎలాంటిది? మనల్ని అధైర్యపరిచేది, అవమానపరిచేది, నిందల పాలు చేసేది పాపము. ఇలాంటి పాపం పూరితమైన సమానమైన కుష్టి అనేది తన ఇంట్లోకి రానియకుండా, ఇంట్లోనే కూర్చోబెట్టి మాట్లాడనీయకుండా ఆ కుష్టిని బయట మాత్రమే ఉంచి మాట్లాడించాడు. కాబట్టి పిల్లారా, ఎలీషా కూడా ఆ కుష్టిని బయట పోగొట్టాడు. బయటనే వాటిని పోగొట్టేట్టుగా దేవుడు ఆజ్ఞాపించాడు. నీ ఇంట్లోకి ఏమాత్రము, ఈ ఇంట్లో మన హృదయంలో కానీ మన జీవితంలోకి ఇలాంటివి సిగ్గు కలిగించేది, అధైర్యపరిచేది, మనల్ని నవ్వులు పాలు చేసేది, అవమానపరిచేది ఏది కూడా మన జీవితంలోకి రానియకుండా మనము తలుపులు వేసేవారుగా ఉంటే, దేవుడు మంచి గొప్పమైన వాటిని, మంచి పేరు తెప్పించే వాటిని, మన జీవితాలని మన మొక్కల సంతోషం కలిగించేవి దేవుడు కార్యాలు మన జీవితంలోకి రప్పించగలుగుతాడు. హల్లెలూయా. చాలా మంది అవమానపరిచేవి వాటికి తలుపులు తెరుస్తారు, సిగ్గుపరిచే వాటికి తలుపులు తెరుస్తాడు, బలహీనపరిచే వాటికి తలుపులు తెరుస్తారు. ఇలాంటి వాటికి తలుపులు తెరిచినప్పుడు అవి నీ మీద క్రియ జరిగిస్తాయి. అవి నీ మీద ఎలుబడి చేస్తాయి. వాటి వల్ల నువ్వేమవుతావు? కృంగిపోతావు. కాబట్టి ఇలాంటి వాటికి మనము తలుపులు తెరిచేవారముగా ఉండకూడదు. హల్లెలూయా. ఉండకూడదు. దేవుడు యొక్క బలానికి, దేవుడు యొక్క ఖ్యాతికి, దేవుడు యొక్క మంచి పేరుకు, దేవుడు ఇచ్చే ఆ ప్రతిష్టమైన వాటికి మనం తలుపులు తెరిచేవారముగా ఉంటే దేవుడు యొక్క అద్భుతాలు, మేలును మనము చూడగలుగుతాము. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా అనే రాజు తన ఏలుబడి యందు మొట్టమొదటిగా ఎవరు తలుపులు తెరిచాడంట? దేవుడు తలుపులు తెరిచాడు. దేవుడు తలుపులు తెరచడం వల్ల ఏమైంది? దేవుడు మందిరానికి తలుపులు వేసేంత వరకు, మందిరము తలుపులు వేసేంత వరకు నువ్వు దేవుడు మందిరం తలుపులు తెరిచి నువ్వు లోపలికి వస్తే దేవుడు కార్యాలు నువ్వు చూడగలుగుతావు. తలుపులు తెరిచి నీ చేతులతో నువ్వే తలుపులు తెరుచుకొని దేవుడు ఎవరితో పాదాలు పట్టుకొని, దేవుడు నా చేతిలో కార్యాలు చెయ్యి,
నేనెంతో బలహీనపడిపోయాను, ఎంతో వేసారిపోయాను, నా జీవితంలో ఏ సహాయం లేదు, ఏ అద్భుతం లేదు, ఏ మేలు లేదని నీ చేతులు ఎప్పుడైతే తలుపులు తెరుస్తావో అప్పుడు దేవుడు ఆ తలుపులో లోపల ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాలు, ఆ మహిమను నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. చాలా మంది దేవుడి తలుపులు తెరవరు. దేవుడి తలుపులు తెరుస్తారా అండి? మీ చేతులతో తలుపులు తెరిచి ఎన్ని రోజులు దేవుడికి మందిరం కొంచెం ప్రార్థించే రోజులు వచ్చాయి కదండి? ఇప్పుడు మనందరం తలుపులు వేసుకుని వెళ్ళిపోతాం. ఎన్నిసార్లు తలుపులు తెరిచి ప్రార్థించి ఉంటారు, ఎన్నిసార్లు ఆ తలుపులు తెరిచి దేవుడు స్తుతించుంటారు కదండి? ఇంట్లోనే ఉండడం కాదు, ఇంట్లోనే ఉండడము కానే కాదు. నాకు సమస్య వచ్చేంత వరకు 2 సంవత్సరాలు బట్టి అవమానాలు, సిగ్గులను బట్టి నేను ఎప్పుడు కూడా దేవుడు తలుపులు తెరవడం మొదలు పెట్టాను. హల్లెలూయా. తలుపులు తెరుచుకొని ప్రార్థించడానికి లోపలికి వచ్చేవాడిని. దేవుడు కార్యాలు ఈ మందిరంలో ఉన్నాయి, దేవుడు యొక్క అద్భుతాలు ఈ మందిరంలో ఉన్నాయి, దేవుడు యొక్క సహాయం ఈ మందిరంలో ఉన్నాయి, దేవుడు మన ప్రార్థన జవాబులు ఈ మందిరంలో ఉన్నాయి, మన ప్రార్థన సఫలత ఈ మందిరంలో ఉన్నాయి, స్వస్థత ఈ మందిరంలో ఉన్నది. దేవుడు యొక్క కార్యాలు, అద్భుతాలు, శక్తి, అభిషేకం అవన్నీ కూడా ఈ మందిరంలో ఉన్నాయి. వీటిని చూడడానికి ఎవరైతే తలుపులు తెరుచుకుని వస్తారో, ఈ పొందడానికి ఎవరైతే తలుపులు తెరుచుకుని వస్తారో, ఈ మేలును అనుభవించడానికి ఎవరైతే తలుపులు తెరుచుకుని వస్తారో అవి వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనం తలుపులు వేసేస్తే మనం ఇంట్లో ఉంటే ఎవరిని పొందగలుగుతామండి? చాలా మంది ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఎవరైతే, ఎందుకంటే దేవుడి మందిరం రావడము ఆశీర్వాదకరం, దేవుడి మందిరంకి వచ్చి ప్రార్థించడం అనేది ఆశీర్వాదకరం. ఎవరైతే దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తారో, దావీదు కూడా ఉంటాడు, నేను ఆయన ఆలయంలో మొరపెట్టుకుని ఆ ప్రార్థన యెహోవా సన్నిధికి చేరెను, భూకంపము కలిగెను, పరలోక పునాదులు అదిరెను అని దావీదు కీర్తన రాస్తాడు. మందిరములు ఉన్నప్పుడు మనం ప్రార్థించే వారముగా ఎక్కువగా దేవుడి మందిరంలో ప్రార్థించే వారముగా ఉండాలి. ఎక్కువగా దేవుడి ప్రార్థించే వారుగా ఉండాలి. దేవుడి సందులో, ఎందుకంటే యూదులందరూ కూడా, ఇశ్రాయేలీయులందరూ కూడా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి మందిరానికి రాకుండా ఉండలేదు. వాళ్ళు కూడా దేవుడి మందిరానికి వచ్చి మొరపెట్టేవాళ్ళు. శత్రువుల మీద విజయం కలగాలని ప్రార్థించేవారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ప్రార్థన చేసేవాళ్ళు. మొదటగా దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ఇంట్లో ప్రార్థన మొదలు పెట్టాలి. హల్లెలూయా. మొదలు పెట్టాలి. ముందు దేవుడి తలుపులు తెరవాలి. తెరిచి దేవుడి దగ్గర రావాలి. అప్పుడు దేవుని ఇంటి తలుపులు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. ఆయన కార్యాల నిమిత్తం ఆయన ఇంటి తలుపులు తెరుస్తాడు, ఈ జీవితంలోకి రప్పిస్తాడు ఆయన. కాబట్టి పిల్లరా, మొదటిగా దేవుడు చెప్పుకోవాలి. మొదటగా దేవుడి ఇంట్లోకి నీ మాట వినపడాలి. మొదటగా దేవుడి సందర్భంలో నీ సమస్యలు విప్పబడాలి. అప్పుడు నీ ఇంట్లో ప్రార్థన దేవుడు ఆలకించగలుగుతాడు. హల్లెలూయా. ఆలకించగలుగుతాడు. ఏమండి, దేవుడి వద్దకు రానంత వరకు దేవుడి కార్యాలు మన జీవితంలోకి రావు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మొదట మీరు దేవుని వద్దకు రండి, అప్పుడు అపవాది మీ వద్ద నుంచి, చెప్పండి, అపవాది అప్పుడు మీ వద్ద నుంచి పారిపోతాడు. మొదటగా దేవుని వద్దకు మీరు రావాలి. దేవుని వద్దకు రావాలి. తన ఏలుబడి యందు తన ఇల్లు ఎలా ఉందో ముందు చూసుకోలేదు. తన ఇంటి తలుపులు తెరవలేదు. తన ఇల్లు ఎలా అందం ఉందో లేదు చూసుకోలేదు. దేవుడి యొక్క మందిరం ఎలా ఉందో చూడగలిగాడు. దేవుడి మందిరాన్ని బాగు చేశాడు. అలా బాగు చేసిన తర్వాత, ఆ మందిర తలుపులు తెరిచిన తర్వాత నిజంగా జీవితం ఎలాగ ఆస్వాదించబడిందో ఒక్కసారి మనం గమనించినట్లయితే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2
రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనం మనం చదువుకున్నట్లయితే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వినదీయక ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆ తాను వెళ్ళిన చోటునెల్లా అతడు విజయము పొందెను. హల్లెలూయా. తాను పోయిన చోట్లెల్లను విజయము పొందెను. విజయము పొంది తన ఏలుబడి యందు ఎవరు తలుపులు తెరిచిన దేవుడి మందిరం తలుపులు తెరిచిన తర్వాతే తన జీవితంలోని విజయం స్టార్ట్ అయింది. విజయాలు కలుగు చేశాడు దేవుడు, అద్భుతాలు కలుగు చేశాడు. శత్రువు ఓడించడం జరిగింది, సైన్యములు ఓడిపోవడం జరిగింది, తనకి సంపద పెరిగింది, సహాయం పెరిగింది, దేవుడు ఒక తోడు పెరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరిగిందంటే తాను చేతులతోటి మందిర తలుపులు తెరిచి దాన్ని బాగు చేసినప్పుడు. హల్లెలూయా. మొదటగా దేవుడి ఇల్లు, ఆ తర్వాత మన ఇల్లు. ఇప్పటికీ యూతులందరూ కూడా పడిపోయిన ఆ యొక్క మిగిలిన ఓడ దగ్గర ఎంతో మంది యూతులు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మన సినిమాలు చూస్తున్నప్పుడు కూడా ఆ యొక్క మందిరంలోని పురుషులందరూ కూడా ముఖాన్ని తలకి ముసుగు వేసుకొని దేవుడి దగ్గర ప్రార్థించేవాళ్ళు. దేవుడి దగ్గర అంత అంటే దేవుడి మందిరం అంత ఇష్టము, దేవుడి మందిరం అంటే భయము. అయ్యో దేవుడి మందిరం వెళ్ళకపోతే నాకు జీవితంలో అద్భుతాలు జరగవు, దేవుడి మందిరంకి వెళ్ళకపోతే నా జీవితంలో మేలు జరగడం, ఒక భయం అనేది ఇశ్రాయేలు ప్రజల్లో ఉండేది. దేవుడి మందిరానికి ఎవరైతే చులకన చూస్తారో, దేవుడి మందిరాన్ని ఎవరైతే ఆ యొక్క ఆయాసంగా చూస్తారో, దేవుడి మందిరానికి వెళ్ళడానికి కష్టంగా ఎవరైతే చూస్తారో వాళ్ళ జీవితంలో ఏమాత్రం అద్భుతాలు చూడరండి. హల్లెలూయా. చూడరు. ఈ రకమైన రాజు ఎంతగా ఆశీర్వాదకరంగా, ఎంత అద్భుతంగా, ఎంతో పరాక్రమంగా, ఎంతగా తేజరిల్లుతుందంటే ఆ మందిరం తలుపులు ఎప్పుడు కూడా మూసేవాడుగా లేడు. హల్లెలూయా. ఒక్క వచనాన్ని చదివి ముగిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28 2వ దినవృత్తాంతముల గ్రంథం 28 24వ వచనం చదువుకున్నట్లయితే 28-24వ వచనం. అహాజు దేవుడి మందిరపు ఉపకరణములను సమకూర్చిని వాటిని తెగకొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠములను కట్టెను అని అంటున్నాడు ఇక్కడ. అలా చేయడం వల్ల ఏం జరిగింది? తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను అని ఆయన. తలుపులు వేయడం వల్ల ఏం జరిగింది? కోపము. ఇంకెప్పుడు తలుపులు తెరవలేదు. ఎప్పుడు తలుపులు ఆ తలుపులు తెరిచి దేవుడి మందిరం రావడం కానీ, దేవుడికి మొరపెట్టుకోవడం కానీ, దేవుని ఆరాధించడం కానీ, దేవుని పాటతో స్తుతించడం కానీ, తన కుటుంబం గురించి, సంవత్సరం గురించి ప్రార్థించడం ఏమాత్రం తలుపులు తెరిచి రాని రోజులు ఏనే లేవు. కానీ ఈజీగా అలా కాదు. తలుపులు తెరిచాడు. తలుపులు తెరవడం వల్ల, అనేకులు రావడం వల్ల తలుపులు మూయబడిపోతే నువ్వు ఎంతవరకైతే తలుపులు తెరవకుండా ఉంటావో అంతవరకు అద్భుతాలు ఆగిపోతూనే ఉంటాయి. అన్ని రోజులు విజయం చూడకుండా ఉంటావు, అన్ని రోజులు స్వస్థత చూడకుండా ఉంటావు. కాబట్టి వీళ్ళరా దేవుడికి ఎవరైతే ఎక్కడ మొరపెట్టుకోగలుగుతావు అంటే దేవుడి మందిరంలోనే. దేవుడి మందిరంలో ఎక్కువగా నీవు మొరపెట్టుకో, ఎక్కువ ఏడవగలవు. దేవుడి సన్నిధి ఎప్పుడు కూడా ఆయన మందిరంలోనే ఉన్నది. కాబట్టి మనం ఎవరికి తలుపులు తెరవాలంటే దేవుడికి తలుపులు తెరిచే వారంగా ఉండాలి. మన జీవితం అనే తలుపుగా మార్చుకొని దేవుడి యొక్క శక్తికి, దేవుడి యొక్క బలానికి, దేవుడి కార్యాలకి తలుపులు తెరిచే వారంగా ఉంటే ప్రతి సమస్యకి, ప్రతి ఒక్క ఇబ్బందికి, ప్రతి ఒక్క కష్టానికి దేవునికి తలుపు తెరిచే వారంగా ఉంటే దేవుడు మనకు సహాయం చేయటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నది పెట్టమన్నారు.